ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రోగ్రామ్ని October 15 ఆదివారం మధ్యాహ్నం 12:15 తెలంగాణ భవన్లో విడుదల చేశారు. ఇప్పటికే కేసీఆర్ గారు 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 4 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఈ వీడియోలో మనం అసలు తెలంగాణ రాష్ట్ర అప్పులు ఎన్ని, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏంటి, ఈ రాష్ట్ర బడ్జెట్తో ఆ హామీలను నెరవేర్చగలుగుతుందా, నిజంగానే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టిందా, 2014 మరియు 2018లో టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇచ్చిన హామీలను ఎంత శాతం నెరవేర్చింది, అసలు ఈ 2023 మేనిఫెస్టో ఏంటి, దీన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు స్టార్ట్ చేశారు, 2014 మేనిఫెస్టోకి 2018 మేనిఫెస్టోకి 2023 మేనిఫెస్టోకి తేడాలు ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, ఈ 2023 మేనిఫెస్టో వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి, ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేయని అంశాలు ఏంటి, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న హామీలను ఎంతవరకు నెరవేరుస్తుంది, అసలు బీఆర్ఎస్ మేనిఫెస్టోని ఎవరు రూపొందించారు, అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టోని ఎవరు రూపొందించారు, అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకాలని ప్రారంభించింది, వాటిని అవలంబించడంలో ఎంతవరకు విజయం సాధించింది, ఎంతవరకు ఫెయిల్ అయింది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ 2023 మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో కూడా పరిశీలిద్దాం. తెలంగాణ ప్రభుత్వం అప్పులు 2023-2024 లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 3,57,000 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 11% పెరిగింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రం ఆవిర్భావం నాటికి 75,577 కోట్లు ఉన్న అప్పు 2022 అక్టోబర్ నాటికి 4,37,000 కోట్లకు చేరింది. ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, గ్లోబల్ ధరలు, ముఖ్యంగా ఆహార ధరలు పెరగడానికి దారితీశాయి. పెరుగుతున్న కరెన్సీ వాల్యూ కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలు మరియు ప్రాజెక్టుల ఖర్చును పెంచింది. ఏది ఏమైనా రాష్ట్రానికి అప్పుల భారం అంతకంతకు పెరుగుతూనే ఉందని, ప్రభుత్వం ఖర్చుకు నియంత్రణ చర్యలు తీసుకోవాలని అధికారులు విమర్శించారు. ఇటీవలి సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రుణాల చెల్లింపు భారం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం వడ్డీ భారాన్ని తగ్గించడానికి నాన్ కోర్ ఆస్తుల్ని అమ్మడం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోరడం చేస్తుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను February 6, 2023 ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు 2,90,000 కోట్లతో సమర్పించారు. ఇది రాష్ట్రానికి ఎన్నడూ లేని బడ్జెట్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకానికి 12,000 కోట్లు కేటాయించింది. ఇందులో సీనియర్ సిటిజన్స్, వితంతువులు అందరూ వస్తారు. ఇది లాస్ట్ ఇయర్ కంటే 10% పెరుగుదలను సూచిస్తుంది. రైతులకు ఆర్థిక సహాయం అందించే రైతు బంధు పథకానికి 15,075 కోట్ల కేటాయింపుతో బడ్జెట్లో వ్యవసాయానికి బలమైన ప్రాధాన్యం ఇచ్చింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 7% పెరుగుదలను సూచిస్తుంది. మిషన్ కాకతీయ ఫేజ్ 3 కోసం 1,000 కోట్లు కేటాయించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల ట్యాంకులు మరియు సరస్సులను పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణలో వ్యవసాయానికి నీటిపారుదల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసిన కొన్ని ముఖ్య పథకాలు ఏంటి, వాటిని అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు ఫెయిల్ అయింది అనే విషయాలు తెలుసుకుందాం. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ప్రారంభమైనప్పటి నుండి అనేక మిషన్లు ప్రారంభించింది. అందులో ముఖ్యమైనవి ఇవి. మిషన్ కాకతీయ, ఇది తెలంగాణ వ్యాప్తంగా 16,000 సరస్సుల పునరుద్ధరణ లక్ష్యంగా 2015లో ప్రారంభమైంది. అయితే మిషన్ కాకతీయ పనుల్లో జాప్యం, అవినీతి, ప్రణాళిక లోపం కారణంగా 2023 నాటికి కొన్ని సరస్సులు మాత్రమే పునరుద్ధరణ సాధ్యం అయింది. పునరుద్ధరించబడిన అనేక సరస్సులు ఇప్పటికే మళ్ళీ సీల్డ్ అవుతున్నాయి. అయితే ఈ మిషన్ వల్ల జరిగిన మంచి విషయం ఏంటంటే ఇది నీటిపారుదల మరియు భూగర్భ జలాల పునరుద్ధరణను మెరుగుపరచడంలో సహాయపడింది. మిషన్ భగీరథ, తెలంగాణలో ప్రతి ఇంటికి పైపుల ద్వారా తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో 2015లో ఇది ప్రారంభమైంది. 2023 నాటికి కేవలం 80% ఇండ్లకు మాత్రమే పైపుల ద్వారా తాగునీరు అందుతుంది మరియు చాలా కుటుంబాలకు రోజుకు కొన్ని గంటలు మాత్రమే ఈ నీరు అందుతుంది. దీని ద్వారా జరిగిన మంచి విషయం ఏంటంటే ఇది నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడానికి మరియు మిలియన్ల మంది ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడింది.
మిషన్ రైతు బంధు రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ మిషన్ 2018లో ప్రారంభమైంది. మిషన్ కాకతీయ పనులు చేపట్టడంతో రైతులకు తగిన సహాయం అందడం లేదని విమర్శించారు. తెలంగాణ సమాజంలో ఉన్న కౌలు రైతులకు ఈ పథకం వల్ల ఎలాంటి సహాయం అందడం లేదు. ఈ పథకం ద్వారా జరిగిన మంచి విషయం ఏంటంటే రైతులకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. మిషన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించేందుకు ఈ మిషన్ 2016లో ప్రారంభమైంది. 2023 నాటికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే నిర్మింపబడ్డాయి. ఇంకా చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పథకం ద్వారా జరిగిన మంచి విషయం ఏంటంటే 2 లక్షలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టబడ్డాయి. ఇది వేలాది కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడింది. ఈ నిర్దిష్ట మిషన్లతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా అనేక సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అయింది. అవి అవినీతి. దేశంలోని అత్యంత అవినీతి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒకటని చాలామంది పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు మరియు అధికారులపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కానీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చాలామంది పేర్కొన్నారు. నిరుద్యోగం. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో నిరుద్యోగ రేటు ఉంది. ఉద్యోగాలు కల్పిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టో 2023 గురించి మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటి రైతుకి 5 లక్షల జీవిత బీమా. దీని ద్వారా 93 లక్షల కుటుంబాలకు లబ్ధి. ఆసరా పింఛన్ 5,016కి పెంపు. ప్రస్తుతం 2,016 ఇస్తుండగా తొలి సంవత్సరంలో 3,016కి పెంచుతారు. ఏటా 500 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 5,016 ఇస్తారు. దివ్యాంగుల పింఛన్ 6,000కి పెంపు. దివ్యాంగుల పింఛన్ తొలి ఏడాది 5,000కు పెంపు. ఏటా 300 రూపాయల చొప్పున పెంచుతారు. ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షలకు పెంపు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున ఇస్తారు. అర్హులైన పేదలతో పాటు అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో 15 లక్షల వరకు ఆరోగ్య బీమా. రైతు బంధు సాయాన్ని మొత్తం 16,000కు దశల వారీగా పెంచుతారు. తొలి ఏడాది సాయాన్ని 12,000 వరకు పెంచుతారు. తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తారు. దళిత బంధు రైతు బీమా కొనసాగింపు. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపి. లంబడి తండాలకు పంచాయతీలను నిర్మిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల. అలాగే రాష్ట్రంలో అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ మరియు ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ కోసం కమిటీ ఏర్పాటు. ఇవే కాకుండా మరో 30కి పైగా హామీలను ప్రణాళికలో చేరుస్తామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మాట్లాడదాం. వాళ్ళు మహాలక్ష్మి గ్యారంటీ పథకం, మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం, ఎల్పిజి సిలిండర్ 500, టీఎస్ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, అర్హులైన వధువులకు 10 గ్రాముల బంగారం, రైతులకు ఏడాది 15,000 రూపాయల ఆర్థిక సహాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం. దీనిపై రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మేము 6 గ్యారంటీ హామీలు ప్రకటిస్తేనే అమలు సాధ్యమా అని ప్రశ్నించిన బారాస నేతలు ఇప్పుడు వీటిని ఎలా అమలు చేస్తారు అని క్వశ్చన్ చేశారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే కేసీఆర్ 3,000 ఇస్తామన్నారు. కాంగ్రెస్ గ్యాస్కు 500 ఇస్తే కేసీఆర్ 400 ఇస్తామన్నారు. కాంగ్రెస్ పింఛన్ 4,000 ఇస్తామంటే కేసీఆర్ 5,000 ఇస్తామన్నారు. కేసీఆర్ పాత హామీలను అమలు చేయకుండా జనాల్ని మళ్ళీ మోసం చేయడానికి ముందుకు వచ్చినట్టుంది అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టో యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి అని తెలుసుకుందాం. ముందుగా డిస్అడ్వాంటేజెస్ విషయానికి వస్తే, మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్స్ వితంతువులకు పింఛన్లు పెంచడం వంటి హామీలు బాగానే ఉన్నాయి, కానీ వీటిని సక్రమంగా అమలు చేయగలదా అని సందిగ్ధత మాత్రం ఉంది. మేనిఫెస్టో ఉచితాలు మరియు సబ్సిడీలు వంటి ఆకర్షక పథకాలు కలిగి ఉంది. ఈ పథకాలు షార్ట్ టైంలో ఆకర్షణీయంగా ఉన్నా కానీ లాంగ్ టైంలో మాత్రం స్థిరంగా ఉండకపోవచ్చు. కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి మరియు తెలంగాణ స్టేట్ యొక్క డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ఎలా కృషి చేస్తుంది అన్న వివరాలు మేనిఫెస్టోలో లేవు. మేనిఫెస్టో అనేది కేవలం వాగ్దానమేనని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తమ వాగ్దానాల్ని ఎన్ని నిలబెట్టుకుంటుందో స్పష్టంగా తెలియడం లేదు. కావున ఓటర్లందరూ తమ సొంత ఆధారాల మీద నిలబడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ మేనిఫెస్టో వల్ల అడ్వాంటేజెస్ గురించి మాట్లాడితే ఈ మేనిఫెస్టో అనేది సరిగ్గా అమలు చేయబడితే ఈ రాష్ట్రం అనేది సుసంపన్నమైన రాష్ట్రంగా నిలబడుతుంది. వ్యవసాయం, నీటిపారుదల, విద్య, ఆరోగ్యం వంటి అనేక అంశాలపై ఈ మేనిఫెస్టో కాన్సన్ట్రేట్ చేసింది. దీని ద్వారా పార్టీకి రాష్ట్రం పట్ల ఉన్న సానుభూతి గురించి అర్థమవుతుంది. ఇప్పుడు 2014 మేనిఫెస్టోకి 2018 మేనిఫెస్టోకి డిఫరెన్సెస్ చూద్దాం. 2014 మేనిఫెస్టో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుపై దృష్టి పెట్టింది. 2018 మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక దాని డెవలప్మెంట్పై దృష్టి పెట్టింది. 2018 మేనిఫెస్టో గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. 2023 మేనిఫెస్టో సిటీ, టౌన్స్ వంటి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ బీఆర్ఎస్ మేనిఫెస్టో అనేది ఎంత పర్సెంటేజ్ విజయం సాధిస్తుందనేది కేంద్ర ప్రభుత్వ సహకారం మీద, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద, ప్రజల మద్దతు స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టో కొన్ని హామీలను నెరవేర్చింది, మరికొన్ని హామీలను నిధుల కొరతతో నెరవేర్చలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 63% అమలు చేసింది. ఈ డేటా ఆధారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 మేనిఫెస్టోలో 70% అమలు చేయడానికి వీలు ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.